హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడి స్థల పురాణం ప్రకారం లంకలో యుద్ధం తర్వాత అయోధ్యకు తిరిగి వెళుతూ సీతమ్మ వారి కోరిక మేరకు శ్రీరాముడు ఇక్కడ ఆంజనేయుడి చిత్రాన్ని తన బాణంతో అమృత గడియలు ముగిసేలోపు పూర్తి చేయవలసి ఉంది. కానీ చిటికెన వేలు చెక్కుతుండగా అమృత గడియలు ముగియడం చేత అసంపూర్ణంగానే విగ్రహాన్ని వదిలేయడం జరిగింది. కలియుగంలో ఒకసారి కొందరు పెద్దలు అసంపూర్ణంగా ఉన్న విగ్రహాన్ని పూర్తి చేయడం కోసం ఒక శిల్పిని నియమించగా, ఆ శిల్పి పని ప్రారంభించగానే విగ్రహం చిటికెన వేలు నుంచి రక్తం కారడం చూసి శిల్పి కళ్ళు తిరిగి పడిపోయాడు. త్రేతాయుగం నుంచి ఇప్పటికీ సజీవంగా ఉన్న ఆంజనేయుడి విగ్రహంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు రామభక్త హనుమంతుడు. పురాతన దేవాలయం కావడం చేత 2021లో వచ్చిన వరదలకు పాక్షికంగా దెబ్బతినడం వల్ల దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఇక్కడ చిన్న తలుపుతో ఉన్న గదిలోనే హనుమాన్ విగ్రహం ఉంది. విగ్రహాన్ని కదల్చకుండా చిన్న గది లాంటిది ఏర్పాటు చేసి చుట్టూ కొండను తవ్వి ఈ గుడిని పెద్దగా నిర్మిస్తున్నారన్నమాట. ఈ గోపురం కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇకపోతే పాపాగ్ని నది మనం ఎప్పుడు ఇంత ఉధృతంగా చూడలేదు, అంత వరదలు వచ్చాయన్నమాట ఈసారి. ఈ వరదలకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది, సగం రోడ్డు. ఇక్కడ మీరు బాగా చూడొచ్చు, రోడ్డు అంతా కొట్టుకుపోయింది. ఇది రెండు కొండల నడుమ గండి పడినట్టుగా, అంటే చెరువు కట్టకు గండి పడితే ఎలా ఉంటుందో అలాగా గండి పడినట్టుగా ప్రవహిస్తుంటుంది రెండు కొండల నడుమ. ఇటువైపు ఈ కొండపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు ఎప్పుడు ఊడి పడతాయన్నంత భయంకరంగా ఉంటాయి. అన్నీ చీలిపోయి ఉన్నాయి కింద పడవైతే. ఇక్కడ పచ్చని కొండలు, గలగల పారే నది, ఎత్తైన విద్యుత్ టవర్లు కనువిందు చేస్తాయి. నేను ఈ దృశ్యాన్ని 2022లో ఏప్రిల్లో షూట్ చేశాను. ఇంకో సంవత్సరం పాటు పనులు జరగవచ్చు. ఆ తర్వాత అయితే ఇక్కడ చూడముచ్చటగా ఉంటుంది. ఈ దేవాలయం పనులు పూర్తయిపోతే ఇక్కడ ఈ టవర్లు, విద్యుత్ తీగలు అయితే భలే అందంగా కనిపిస్తూ ఉంటాయి. రోడ్డు పనులు, గుడి పనులు జరగటం వలన ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది. ఇది వచ్చేసి గుడికి సంబంధించిన రథం అన్నమాట. ఈ రథానికి ఒంటె ఉంది. దానికి కారణం ఏంటంటే ఆంజనేయుడికి ఈ ఒంటె వాహనం అన్నమాట. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఏట్లో నీళ్లు కూడా లేవు, ఎందుకంటే ఇది ఏప్రిల్ కనుక. ఈ ఏప్రిల్ టైంలో, మే నెలలో, జూన్ నెలలో వర్షాలు పడవు కాబట్టి, ఎండాకాలం కాబట్టి నీళ్ళే ఉండవు. ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో నీళ్ళు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.